ప్రియదర్శి గారు హీరోగా వచ్చిన కొత్త సినిమా 'సారంగపాణి జాతకం'. ఇంద్రగట్టి మోహన్ కృష్ణ గారి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాని చూశాక మనల్ని ఏ మేరకు ఆకట్టుకుంటుందో ఈ వీడియోలో చూద్దాం. కాబట్టి వీడియో మీకు ఎక్కడ నచ్చినా వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ముందుగా మూవీ స్టోరీ లైన్. సారంగపాణి అలియాస్ ప్రియదర్శి జాతకాలను ఎక్కువగా నమ్ముతాడు. సారంగపాణి ఓ కారు కంపెనీలో సేల్స్ మ్యాన్గా పనిచేస్తాడు. అదే కంపెనీలో మైథిలి అలియాస్ హీరోయిన్ మేనేజర్గా పనిచేస్తుంది. వీళ్ళిద్దరూ ప్రేమించుకుంటారు. తరువాత పెళ్లికి సిద్ధమవడంతో ఎంగేజ్మెంట్ కూడా జరుగుతుంది. ఆ టైంలో సారంగపాణి జాతకం చూసిన జిగ్గేశ్వర్ ఓ షాకింగ్ విషయం చెబుతాడు. ఇంతకీ ఆ విషయం ఏమిటి? ఈ క్రమంలో జరిగిన పరిణామాలు ఏమిటి? సారంగపాణి ఏ ఏ పరిస్థితులను ఎదుర్కొన్నాడు, చివరికి ఏమైంది అన్న విషయాలు మూవీ చూసే తెలుసుకోవాలి. ఇక మూవీలో పాజిటివ్స్. ప్రియదర్శి, వెన్నెల కిషోర్ కామెడీ ట్రాక్స్. మూవీలో కామెడీ సీన్స్ మాత్రం బాగానే ఆకట్టుకున్నాయి. ఫస్ట్ హాఫ్లో వెన్నెల కిషోర్, ప్రియదర్శి ఆకట్టుకుంటే సెకండ్ హాఫ్లో హర్ష తన కామెడీ టైమింగ్తో ఆకట్టుకున్నాడనే చెప్పాలి. మూవీలో పర్ఫార్మెన్స్ అండ్ డైలాగ్సే మూవీకి హైలైట్గా చెప్పవచ్చు. ఇక మూవీలో నెగిటివ్స్. మూవీలో కామెడీని అలాగే ఉత్కంఠను రేకెత్తించే స్కోప్ అయితే ఉంది, కానీ అంతగా యూజ్ చేసుకోలేదనే చెప్పాలి. మూవీ అలా వెళ్ళే కొద్దీ మూవీ ఫ్లో అయితే మిస్ అవుతుంది. మూవీని ఇంకా ఆసక్తికరంగా తీసే అవకాశం ఉన్నా కానీ దర్శకుడు తన స్టైల్లో సినిమాని ముగించాడనే చెప్పాలి. మొత్తానికి ఎందరికంటే డైరెక్షన్ స్కిల్స్, హీరో క్యారెక్టరేషన్, బీజిఎం బాగున్నప్పటికీ సినిమా మాత్రం యావరేజ్గా అనిపించింది. సెకండ్ హాఫ్లో స్క్రీన్ ప్లేతో పాటు ప్రధాన పాత్రలకు ఇంకా బలంగా రాసుకొని ఉంటే బాగుండేది అనిపించింది. ఇవి మూవీలో నెగిటివ్స్గా చెప్పవచ్చు. మొత్తానికి చెప్పాలంటే సారంగపాణి జాతకం మూవీ ఒక యావరేజ్ మూవీగా చెప్పవచ్చు. ప్రియదర్శి కామెడీ టైమింగ్, వెన్నెల కిషోర్, హర్ష కామెడీ టచ్తో సినిమా ఓ మంచి ఫీల్ అయితే వచ్చింది. సో ఇది గాయ్స్ సారంగపాణి జాతకం మూవీ రివ్యూ. మా రివ్యూ ఎలా అనిపించిందో మాతో కామెంట్స్లో షేర్ చేసుకోండి. మళ్ళీ ఇంకో మంచి వీడియోతో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.